జీవితంలోని ఇంకొక ముఖ్యమంత్రి వస్తే అలా కుల్లాలని తప్ప ఏమీ లేదు ఇందులో. అంతేనండి. నేను ఒకసారి పడ్డాను, ఇంకా అలా పడకూడదని నేను అనుకుంటున్నాను. మీ పేరమ్మా? దుర్గమ్మ అండి. ఏం చేస్తారమ్మా? కాయలు పళ్ళు అన్నీ అమ్ముతానండి. ఎలా ఉంది వ్యాపారం? బాగానే ఉంది. మరి 2.5 సంవత్సరాలు అవుతుంది మరి కుటుంబ ప్రభుత్వం స్టార్ట్ అయ్యి. ఎలా ఉంది చంద్రబాబు పనితీరు? కానీ పక్కన పెట్టుకొని ఈరోజు బతుకుతున్నాం. పెన్షన్ డబ్బులతోని కాయలు అమ్ముకొని నా జీవితం అంతా చంద్రబాబు నాయుడు బాగానే చూస్తున్నారండి. ప్రతి వాళ్ళకి ప్రతిదీ అందుతుంది. ఆయన లేనప్పుడు మేము రోడ్డు మీదే ఉన్నామండి. ఆయన వచ్చినాక ఒక ప్రభుత్వం అనేది ఇలా ఉంటుందా అని అనిపిస్తుంది. మాకు అందరికీ బాగానే ఉంది. అసలు పక్కన చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ అసలు పట్టించుకోవట్లేదు ప్రజల్ని అంటా ఉన్నారు. మరి లేదండి, ఇల్లులు ఇచ్చారు, మాకు ఉండడానికి గృహం ఇచ్చారు. తీసి ఇక్కడ రాణిగారి తోట కరకట్ట కాడ తీసి మాకు ఉండడానికి రూపాయి ఖర్చు లేకుండా కట్టిచ్చారు ఇల్లు. అమ్ముకోమని బండి పెట్టించారు. ఈ రోజున నా బతుకు ఇలా ఉందంటే చంద్రబాబు నాయుడు పుణ్యమేనండి. పెన్షన్ కూడా వస్తుందమ్మా మీకు? వస్తుందండి. 4,000 రూపాయలు ఇస్తున్నారు. ఏ టైంకి ఇస్తున్నారు మీకు? మాకు పొద్దున్న 6 వస్తున్నాయి, ఇస్తున్నారు. గతంలో ఇవ్వలేదా మరి? అంటే అది మేమేలా తెచ్చుకునే వాళ్ళం, టైం పట్టేది, లేకపోతే ఏదో జరిగేది. నేను ఈ ప్రభుత్వం వచ్చినాక కరెక్ట్గా మా ఇంటి తలుపు తట్టిస్తున్నారు. అంటే అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ చేశారు. మరి ఎలా అనిపిస్తుంది? మరి భోజనం చేస్తున్నారు అక్కడ? బాగానే ఉందండి. తిన్నాను, 2-3 సార్లు వెళ్ళాను. బాగానే ఉంది. 5 రూపాయలకి ఏం వస్తుందండి. మగవాళ్ళకి టయానికి అందకపోయినా మాలాంటి వ్యాపారస్తులైనా తినొచ్చు. బాగానే ఉంది. అంటే ఇక్కడ ప్రజలంతా కంపేర్ చేసుకుంటున్నారు జగన్ ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వానికి. ప్రజలు బేరీ చేసుకుంటున్నారు. ఈసారి రాబోయే స్థానిక ఎలక్షన్స్లో గట్టి బుద్ధి చెప్తారు చంద్రబాబుకి. ఎందుకంటే చంద్రబాబు మోసపూరిత హామీలు ఇచ్చాడు, అలాగే మోసం చేస్తున్నాడు. ప్రజల్ని కంపేర్ చేసుకుంటున్నారంటమ్మా. ఏంటమ్మా గత 5 ఏళ్ల పాలనకి దీనికి ఏం చెప్తారు తేడా? కరోనా వచ్చిన టైంలో ఈయన గెలిచి కొంత ఇబ్బందులు పడ్డాం మేము. రోడ్డును పంటాయని మళ్ళీ ఈయన గెలిచాడు. మళ్ళీ మేము రోడ్డు మీద నుంచొని వ్యాపారం చేయగలుగుతున్నాం. జగన్ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారంట ప్రజలంతా, నిజమేనది? అండి, జగన్ ప్రభుత్వంలో ఏది నాకు సాయం అందలా. నాకు చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చి నా భర్త చనిపోతే నాకు పెన్షన్ కూడా పెట్టించాడు. దగ్గరుండి మున్సిపల్ ఆఫీస్ కాడ నేను తిరగకుండా తెచ్చిచ్చాడు అన్నీ. మరి ఇంత జరుగుతున్న ప్రభుత్వంలో మేమే సుపరిపాలన ఇచ్చాము ఎలా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈ రోజు మన బతుకుని మర్చిపోయి కట్ల రూపాయలు కావాలి ఒకేసారి ఆయన ఇవ్వాలంటే ఎక్కడ తెచ్చిస్తారు? ఆయన ఆ ఇంట్లో తెచ్చివ్వడు కదా. మనం కూడా నిలబడితే మాట ఆయన తెచ్చి ఇవ్వగలడు. ఆయన మీద ప్రతిదీ అనుకుంటే మన కోసం చేస్తున్నాడు. కానీ డబ్బు సంపాదించే వేరే ఫ్యాక్టరీలో చేసుకోవచ్చు, వేరే వ్యాపారం చేసుకోవచ్చు అతను. ఆ సార్ ఏం తప్పు లేదండి. జనానికి నోటికి మాట కాదు. ఒక్కటే, జీవితంలోని ఇంకొక ముఖ్యమంత్రి వస్తే అలా కుల్లాలని తప్ప ఏమీ లేదు ఇందులో. అంతేనండి. నేను ఒకసారి పడ్డాను, ఇంకా అలా పడకూడదని నేను అనుకుంటున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ కూడా ప్రజల్లో పెరిగింది. అందుకే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తుంటే తండోపతండాలుగా జనం కూడా వస్తున్నారు జగన్ చూడటానికి అంటున్నారు. జగన్ ఒక్కసారి వస్తే ఎలా ఉంటుందని ఛాన్స్ ఇచ్చాం. దాంతో ఒక్కసారికి ఏంటంటే అతను చేసిన అతను కార్మికులు కానీ కింద పైన పెట్టి అతన్ని చెడ్డ పేరు తేవాలని రోజారమణి చేసిన పనులు ఉంటాయి కదా, రోజా గారు ఆ బూతులు మాకే సహించలేదు. చంద్రబాబు నాయుడు భార్యని అలా తప్పుగా తిట్టడం తప్పు. రాజకీయం ఆడవాళ్ళకి సమస్య లేదు. అతని భార్య బయటకు రాన స్త్రీని ఆ మాటలు అందరినీ రేపొద్దున నన్ను అంటది. అది నచ్చలే నాకు. మరి అసెంబ్లీలో సాక్షిగా ఈ విధంగా తిట్టారని చెప్పి మాట్లాడతారు గత ప్రభుత్వంలో. మరి ఇప్పుడు అసెంబ్లీ చూస్తున్నారా? అలాంటి బూతులు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు లేదండి. మమ్మల్ని ఎవరిని ఆడబడుచులారా బతకండి, మీకు అందలేకపోతే నన్ను అడిగి తీసుకోండి. తలాంది అందలేదని చెప్పమంటున్నారు సార్ గారు. లోకేష్ బాబు కూడా ప్రతి ఊరు తిరుగుతున్నాడు కష్టపడి. పర్వాలేదు, తండ్రికి తగ్గ తనయుడు. గ్యారెంటీగా అవుతారండి. మాలాంటి వాళ్ళు ప్రత్యేకంగా మాట్లాడగలిగితే గ్యారెంటీగా అవుతాడు. 100 ఏళ్ళకి నాకు ఇలా వెళ్ళిపోతేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ప్రజల్లో కూడా కలగాలి, ప్రజల్లో కూడా ఆ మాట కలగాలి. ప్రతిదీ ఈ రోజు వచ్చింది 1 లక్ష రూపాయలు ఒకటి ఇచ్చాడు, ఒకటి మాట్లాడదాం నాకు లేదండి. అందుకనే ప్రతి వాళ్ళు కూడా మార్పు రావాలి, చేసుకోవాలి. రాజకీయం అంటే అనుభవం ఉండాలి. అనుభవం లేని రాజకీయాలు చేయాలంటే 10 మంది 10 మాటలు అంటారు. ఇప్పుడు నేను 10 సంవత్సరాల నుంచి చేస్తాను. అనుభవంతో దీంట్లో నేను వస్తుంది, దీంట్లో రాదు, దీంట్లో రోడ్డును పడతాను నాకు తెలుసు. కొత్తగా కొంతమంది పెడతారు. వాళ్ళు ఏంటంటే గొప్పగా నేను పెట్టేయాలని ఒకరు చూసి మన వాతలు పెట్టుకోకూడదు. మనం చేయగలిగితేనే దాంట్లో దిగాలి. ఎన్నో అంటారు. రాజకీయంలో మాత్రం రామారావు గారు ఆ సార్ ఉన్న కాడి నుంచి కూడా చంద్రబాబు నాయుడుకి అనుభవం ఉంది. మహిళలు ఏం కింద పొచ్చలేదు కదా, డోక్రాకి అందిని డోక్రాకి అందుతుంది. మహిళలకి పెద్ద పెట్టేసిందే జగన్మోహన్ రెడ్డి అంట కదమ్మా. కాదు, పథకాలు పెట్టాడు. వారసత్వంగా పథకాలు పెట్టగలిగాడు, కానీ దాన్ని అమలు చేసేటప్పుడు కానీ దిగేపోయాడు. మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు ఈయన. తీసేయలేదు కదా. ఒక మహిళకి 1500 వేస్తానన్నారు.
అది అమల్లో తెస్తాను అన్నాడు కానీ ఏ మాట తీసేయలేదు కదా, దాని గురించి ఆలోచించే పనే లేదు. అమ్మ మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి గురించి మాట్లాడదాం. మరి ఈ రోజున డిఎస్సి గురించి అవగాహన ఉందమ్మా మీకు? డిఎస్సి టీచర్స్ పోస్టులు అంటే టీచర్స్ పోస్టులు అంటే వాళ్ళకి అందింది కొంత, అప్పుడు ఆ రాజకీయంలోని కొంత కింద వేసుకున్నారు డబ్బులు, ఇతను గట్టిగా పట్టించుకుంటున్నాడు. మీరు వేయటానికి లేదు, తల్లికి వందనం. అదే డిఎస్సి టీచర్స్ పోస్టులు మొత్తం లోకేష్ అమ్ముకున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. లేదు లేదు, అమ్ముకుంటే రాజకీయం ఏదో అంటారండి. తండ్రి కొడుకు ఒక దగ్గర ఉంటే మళ్ళీ గెలిచి వెళ్ళలేవు, వాళ్ళ గెలవలేమని 100 పుట్టిస్తారు. తండ్రి కొడుక్కి చెప్పుతున్నాడు నేనున్నప్పుడు ఇది నేర్చుకో అని, దాంట్లో తప్పులేదు. ఒకే కుటుంబంలో ఇప్పుడు రామారావు గారు ఉన్నప్పుడు ఎలా అయితే ఉందో మాకు అన్నీ అందుతున్నాయి, మేమేమి ఇబ్బంది పడట్లా. మరి ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీ ఓటు ఎవరికి వేస్తారు? నేను తెలుగుదేశంకి వేస్తాను. తెలుగుదేశం అంటే ఎందుకు వేస్తారు? నేను రామారావు కానీ అభిమాని తెలుగుదేశం. అసలు తెలుగుదేశం ఏం చేస్తుందండి సామాన్య ప్రజలకు? ఎలా చేస్తుంది, ఏం చేస్తుందని తెలుగుదేశమే కావాలని కోరుకుంటున్నారు మీరు? కిలో ₹2 బియ్యం కూడా అతను చేస్తున్నాడు కదా, అవి తెచ్చుకుంటున్నా ఇంకో 10 కిలోలు కలుపుకొని తింటున్నాం. నేను బస్తా బియ్యం కొనలేని టైంలో ఉన్నాయి ఇవాళ, మళ్ళీ 2000 పెట్టి నేను బస్తా ఎక్కడ తేను? తినటానికి సగం సాయం చేసినట్టే కదా, సగం నేను కష్టపడుతున్నాను. నాకు మంచి అనిపిస్తుంది, చెడ్డ అనిపించిన వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు మార్చుకోవాలి, అంతే కదా. అయితే కుటుంబ ప్రభుత్వం వాళ్ళు కోరుకుంటున్నారంట. అంతే, మాకు కావాల్సింది తెలుగుదేశం రావాలి, ఆ సార్ వచ్చాలి. నేను మాట్లాడతా, ఆ సార్ దగ్గరికి వెళ్ళాను మాట్లాడగలను, బాగానే చేస్తున్నాడు ఆయన. అమరావతి గురించి మీ ఒపీనియన్ ఏంటి మరి? అమరావతి పర్వాలేదండి, బాగానే అభివృద్ధి చెందుద్ది. రాను వాళ్ళు కూడా నష్టపోకూడదు రైతులు. వాళ్ళు ఎలాగైతే వాళ్ళ ఆకలమే కొట్టి మేము బాగుపడేది ఏమీ లేదు. అమరావతి స్థానికం కాబట్టి ఇంకా అక్కడే నిరూపిద్దాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు మావిగానే అంటున్నారు కదా, మచిలీపట్నం విజయవాడ గుంటూరు మధ్య పెడితే బాగుంటుంది అంటున్నారు కదా. మరి పెద్ద ఊరేం కాదండి ఇది, దేశం పెరగాలంటే ఎటు పెంచి మావిగానికి ప్రజలు సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేయటం అంటే చేయరు. దేనికంటే ఇక్కడ కాదు, అమరావతిలో ఆయన మాట వింటే ఏం జరుగుద్దని ఆలోచించాలి కదా మనం కూడా. చేశాడు, అదేం నష్టం రాలేదు కదా, చేస్తున్నాడు. మరి అమరావతిలో గుంటూరు జిల్లా ఇదంతా పోద్ది కదా ఆయన వదిలేస్తే, మళ్ళీ వాళ్ళు ఊరుకోరు కదా. ఒక దగ్గర ఇల్లు కట్టి ఇంకో దగ్గర పేరు చెప్పుకుంటే బాగోదు కదా నాన్న, అది తప్పది. అమ్మ ఇళ్ళ పట్టాలు ఇచ్చారా మీకు? ఇళ్ళ పట్టాలు మా కోళ్ళకి వచ్చింది, స్థలం ఇవ్వలేదు, చూపించలేదు. లోన్ కట్టమంటే డబ్బులు లేవు. ఇప్పుడు గత ప్రభుత్వంలోనే ఇచ్చిన పారం పనికిరాదు అని ఈ ప్రభుత్వం అనకుండా మీకు ఇస్తామమ్మా అంటున్నారు కదా, ఆలోచించి నిలబడాలి. దాని గురించి మీరు ఇస్తేనే మేము ఓటేస్తామంటే ఆయన ఏం చేయలేడు.